నమస్కారం యమున గారు. నమస్తే అండి. మీరు కర్మ సిద్ధాంతం నమ్ముతారు కదా? 100% అండి. అంటే ఈ టైంలోనే జరుగుద్ది అనుకుంటారు, లేకపోతే జన్మ అనేది? యాక్చువల్లీ నేను అంత వరకు వెళ్ళలేదు. అంతలో అంటే చెప్తారు, నాకు ఏదైనా ప్రాక్టికల్ కనిపిస్తే కానీ అంటే నాకు తెలియాలి, నాకు అవేర్నెస్ తెలియాలి కాబట్టి నేను ఇది నమ్మను. కానీ బట్ కొన్ని మాత్రం ఏమనుకుంటానంటే, ఒకటి కర్మ మన ఒకటి ఏదో చేస్తే నెక్స్ట్ మనకి నిజంగా ఏదో మంచి జరగబోతుంది అనుకోవాలండి. అంతా మన మంచికి థాట్తో మన లైఫ్ లీడ్ చేయాలండి. ఎందుకంటే కర్మ మీన్స్ మనం ఈరోజు మిస్టేక్ అంటే ఏంటంటే, కర్మ అంటే ఏంటంటే మీరు ఏదో బ్యాడ్ చేసామో గుడ్ కర్మ బ్యాడ్ కర్మ అని కాదండి. థాట్, మీరు ఒక థాట్ క్రియేట్ చేసుకున్నారండి, ఇది మంచిది ఇది చెడ్డదని క్రియేట్ చేసుకున్నారు. దాని నుంచి ఎమోషన్స్ వస్తాయి. ఆ ఎమోషన్ అంటే కోపమో తాపమో సంతోషమో బాధ అన్నీ వస్తాయి. దానివల్ల మన ఒక బిహేవియర్ మారుతుంది కదా. సో దీంట్లో మనం చేసే మిస్టేక్లు ప్లస్ మంచివి అవే మన కర్మంగా మారుతున్నాయి. అది వచ్చి మీరు అది మనం దీంట్లో జర్నీలోనే నేను నమ్ముతాను. కాబట్టి నేను పూర్వ జన్మ తర్వాత జన్మది అంతగా వెళ్ళి మైండ్ తీసుకోను అనమాట. అంత డీప్ గా నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ప్రెజెంట్ ఏదున్నా కూడా ఓకే, అంతా మన మంచికే. అలా ఉండడం వల్ల ఇలా ఉన్నామేమో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి అప్పుడే చెప్పాను కదండి, ఇప్పుడు వర్షాన్ని మనం ఏం చేయలేము. వర్షం వస్తుంది, వర్షాన్ని మనం ఆపలేము. మనం ఏం చేయగలం? మన దగ్గర ఉన్న సాల్వేషన్ ఏంటి? ఒకటి రెయిన్ కోట్ వేసుకోవడం, లేదా ఇంట్లో ఉండడమో, లేదంటే కార్లో జర్నీ చేయడమో, లేదంటే మంచి గొడుగు, పెద్ద గొడుగు తడవకుండా చూసుకోవడానికి ప్రయత్నించడం. సో సొల్యూషన్ మనం వెతకాలి. సో ప్రతి ప్రాబ్లము ఏదో ఒక రీజన్తో జరుగుంటుంది. సో మన ప్రాబ్లమ్ని చూస్తూ కూర్చోకుండా ఇప్పుడు ఏం చేయాలి అని వెళ్ళిపోతుంటే అంతా మనం మంచిగా అనుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా లైఫ్ని ఇప్పటి నుంచి. అంటే బుద్ధుడు చెప్పింది కూడా ఏంటంటే, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచించకండి అంటారు. ఇప్పుడు ఎవరినో మోసం చేశారు, ఎవరినో ఏదో అన్నారు, హర్ట్ చేసామో, లేకుంటే అబ్బా ఇలా చేసి ఉండకూడదు, ఇలా చేయడం వల్ల ఇలా లాస్ అయ్యింది, ఇలా నమ్మేసాం ఎవరినో, ఏదో జరిగింది అనుకోండి, దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు ముందుకు వెళ్ళలేరు. అది అయిపోయింది వదిలేసి ఇప్పటి నుంచి మీరు ఎంత ప్యూర్గా, పవిత్రంగా, ఎంత ప్యూర్గా మీరు లైఫ్ని లీడ్ చేస్తే అంత లైఫ్ బాగుంటుంది అనమాట. శుద్ధ ధర్మం పాటించాలి అంతే. చాలా ప్యూర్గా ఉన్నాం అనుకోండి, ఆ హ్యాపీనెస్ ఉంటుంది. జరిగిపోయిందని మీరు మార్చలేరు. సో జరగబోయేది కూడా ఏం జరుగుతుందో తెలియదు. అట్ ప్రజెంట్ మూమెంట్ మనం ఎలా ఉండాలి, ఎలా లైఫ్ని లీడ్ చేయాలి, ఇలా చేసుకుంటూ పోతే హ్యాపీగా ఉండొచ్చు అండి ఎవరైనా. కానీ ప్రపంచం ఫస్ట్ ప్రయారిటీ నెగిటివిటీకే, నెగిటివిటీ ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత కొంచెం పాజిటివ్ కి సంబంధించింది, అంటే అది ఫస్ట్ ప్రయారిటీలో. తర్వాత చూడాలంటే ఇదే అసలు యాక్చువల్గా ఇదే ఎక్కువ ఉండాలి. అవును, యాక్చువల్లీ అండి అదే ప్రాబ్లం. అవును, నిజం. యాక్చువల్లీ ఏంటంటే అందుకే అంటారు, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అని చెప్తారు పెద్దవాళ్ళు. చెప్పింది నిజంగా అది నమ్మాలండి. తథాస్తు దేవతలు ఉంటారు అంటారు. అదంతా ఎందుకు చెప్పారంటే, ఆ చెడు వింటున్న కొద్దీ మన నెగిటివ్లో వెళ్ళిపోతామండి. దానివల్ల చాలా మైనస్ అండి. అది హెల్త్ వైజ్ కూడా మంచిది కాదనమాట. సో అందుకని ఎప్పుడు అంటారు, ఒక ఆరా బాగుండాలి, మనం ఒక ఎనర్జెటిక్గా ఉండాలంటే, మీరు ఎప్పుడు ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఉండాలంటే, మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలంటే నెగిటివిటీకి అట్రాక్ట్ అవ్వద్దు. అంటే నిజంగా చెప్పాలంటే, నేను జనరల్గా న్యూస్ కూడా ఎక్కువ చూడను, ఈ డిబేట్లు అంతా చూడను. ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తే వినడమో, లేదా ఎప్పుడన్నా సరే తెలుసుకోవడమే. కానీ మీరు ఫ్రాంక్లీ చెప్తున్నాను, సీరియల్ చూడడం, మూవీస్ చూస్తా. ఎందుకంటే అది మాయ అని తెలుసు, సినిమా అని తెలుసు. సినిమాగా చూడాలి, మళ్ళీ దానికి ఫుల్ అడిక్ట్ అయిపోయి అదేదో ఇన్వాల్వ్ అయిపోయి చూడకూడదు. అది కూడా ఎఫెక్టే మన బాడీకి. సో అందుకనే న్యూస్ అని నెగిటివ్ ఉన్న విషయాలు, తర్వాత ఇలాంటి సీరియల్స్ ఉన్నాయి. నేను సీరియల్ ఇంట్రెస్ట్లో ఉండి ఆ మాట చెప్పకూడదు. అవన్నీ ఏమవుతుందంటే మీకు తెలియకుండా నెగిటివ్లోకి వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కండి, ఎక్కువ మీరు అలాంటివి చూసేటప్పుడు టెన్షన్ అక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందో, లేకుంటే ఒక ఏమంటారు ఏదో సంథింగ్ ఏదో పెద్ద ఇష్యూ అయింది, ఎవరో ఒకటి చంపేశారు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు హార్ట్ బీట్ ఎంత పెరుగుతుంది తెలుసు కదా. అదంతా మీకు ఫిజికల్లీ కూడా మెంటలీ కూడా చాలా వీక్ అవుతారు మీరు. సో అందుకనే మ్యాక్సిమం ఏమంటారంటే, నేను అంటే నెగిటివ్ ఏమైనా తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తప్పదు, అది తెలుసుకోండి. బట్ అయినంత ఎక్కువ పాజిటివ్ ఉన్న విషయాలు అంటే ఏంటి, ఒక మోటివేషన్, ఒక సైకాలజీ, అంటే మన లైఫ్కి ఏం కావాలి, మన లైఫ్కి ఏంటి, ఎలా లీడ్ చేయాలి, నేను నా ప్రొఫెషన్ ఎలా ఉండాలి, ఫ్యామిలీ ఎలా చూసుకోవాలి, ఫ్యామిలీ లైఫ్ ఏంటి, పర్సనల్ లైఫ్ ఏంటి, నా హెల్త్ ఏంటి, మెంటలీ ఎలా స్ట్రాంగ్ ఉండాలి, అంటే మెడిటేషన్ చేయాలా, లేదా ఎక్సర్సైజ్ చేయాలా, ఫుడ్ మంచిగా తినాలా, ఇవన్నీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ, ఏదో తెలియని ఒక న్యూస్ వచ్చిందా, అవునా ఓకే అనేసి దాన్ని కూడా మనం మా హార్ట్కి తీసుకోకుండా ఒక విషయంగా తీసుకుని అవేర్నెస్తో వదిలేయాలి. వదలకపోతే చాలా ప్రాబ్లం అవుతుందండి. దానివల్ల కూడా మీకు ఏమంటారు, మీరు అంటారు కదా, గట్ చెప్పినట్టు వినండి అంటారు, సెకండ్ బ్రెయిన్ అంటారు గట్. మీరు అప్పుడే అందుకే చూడండి, ఎప్పుడైనా టెన్షన్ విషయాలు చూసేటప్పుడు మీకు అంతా
గట్ కూడా బాగుండదు. గట్ హెల్త్ బాగుండాలంటే ముందు మీరు ఎప్పుడు ప్లెజెంట్గా ఉండాలి. ఎంత ప్లెజెంట్గా ఉంటే హార్మోన్స్ అంత బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. అంటే ఇలా ఒక మ్యూజిక్ రిథమ్ లాగా ఉంటుంది అనమాట. మన హార్మోన్స్ లోపల జంపింగ్ లా ఉంటాయి మన సెల్స్ అంతా. అలా ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఉండేటప్పుడు మీకు తెలియకుండా మీ గట్ బాగుంటుంది, మీ లివర్, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్, ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఇవన్నీ బాగుండాలంటే ముందు మీ నెగిటివిటీ దూరంగా ఉంటే మీకు మంచిది. అందుకనే మాక్సిమం చూడండి. అంటే ఒకటి తప్పదు, కొన్నిసార్లు చూడాల్సి వస్తుంది. బట్ అయినంత అవాయిడ్ చేసి నా వర్క్ నేను చేసుకుంటూ, నా మెడిటేషన్ నేను చేసుకుంటూ, అందుకని గాసిప్ కూడా మాట్లాడకూడదండి. గాసిప్ ఇప్పుడు చాలా చాలా డేంజర్ అండి. ఎందుకంటే మీరు అసలు ఏ మనిషి గురించి ఏవో తెలియదు. ఏదో టైంపాస్ కోసం, సరదా కోసం అని వేరే మనిషి గురించి ఒక సర్కాటిక్ ఇది కించపరిచి మాట్లాడడమో, లేకుంటే వాళ్ళ గురించి గాసిప్ మాట్లాడడమో, అది చాలా రాంగ్. ఎందుకంటే మీకు అది ఏమవుతుందంటే అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందో లేదో కానీ మీరు మాట్లాడినప్పుడు మీ బాడీలో ఉన్న సెల్స్, నేను చెప్పేది సైంటిఫిక్గా అండి, నేను చెప్పేది ఏదైనా సైకాలజీ ఉంటుంది, సైంటిఫిక్గా ఉంటుంది. మీ బాడీలో ఉన్న సెల్స్కే డౌట్ వస్తుంది. ఓహ్, మనం ద్వేషించాలా ఎదుటి మనిషిని, మీ సెల్స్ మీ బాడీని ద్వేషించడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మీకు హార్మోన్ చేంజెస్ అంతా వస్తున్నాయి. సో అందుకనే అప్పటికి ఇప్పటికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇలాంటివి కూడా ఒక లీడ్ చేస్తుందండి. హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కూడా ఇలాంటివి ఎక్కువ మీడియాలో ఉండడం, ఎక్కువసేపు కూర్చోవడం, సెడెంటరీ లైఫ్ వల్ల, ఎంతసేపు అదే చూస్తూ బ్రెయిన్, అందుకే చిన్నపిల్లలకి ఎక్కువ మొబైల్స్ ఇవ్వద్దని చెప్పడం కూడా దానివల్లే. ఆ మొబైల్స్ ఎక్కువ చూడటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే అంత ఎన్నెన్నో విషయాలు వస్తుంటాయి. అవన్నీ వాళ్ళకి చాలా ఎఫెక్ట్ చేస్తాయండి. ఇప్పుడు చెప్పాలంటే ఆల్రెడీ కర్ణాటకలో నిమాన్స్ హాస్పిటల్లో మొబైల్ గురించి స్టార్ట్ చేశారు. ఒక డిసీజ్ వస్తున్నాయి పిల్లలకి అనేసి. మొబైల్ వల్ల మెమరీ తగ్గిపోతుంది, వాళ్ళు మొబైల్ చూస్తున్నట్టుగానే ఆ ఫ్రస్ట్రేషన్, చాలా సైకోగా తయారైపోతున్నారు అనేసి చాలా ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే. సో అయినంతా మన నెగిటివిటీకి ఎంత దూరంగా ఉంటే మనం అంత హెల్తీగా, హ్యాపీగా ఉంటాము. మన సమాజం బాగుంటుంది.